కన్యా రాశి ఫలితాన్ని చూద్దాం. ఈ కన్యా రాశి వారికి సప్తమ రాహు, రాశిలో కేతు సంచారం. అంటే ప్రధాన గ్రహాలు తీసుకోవాలి ఎప్పుడైనా. గురువు, కేతువు, రాహు, శని, ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది రాశిపైన అన్న దాంతో రాశి ఫలితం మనం చెప్పొచ్చు. కేతువు గురువుకి 6వ స్థానంలో ఉండడం అంటే భక్తి తత్వం తగ్గిపోవటం, భక్తికి వ్యతిరేకం లేదా ప్రతిదాన్ని ప్రశ్నించడం, అదెందుకు చేయాలి, దేవుడు వచ్చి నా పరీక్షలు రాస్తాడా అంటే ఒక వైరాగ్యము అన్నటువంటిది ఎలా వస్తుందో వీళ్ళకు వ్యతిరేకత, ఒక నాస్తికత్వం అనేది కొంత వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇక్కడ 8వ స్థానంలో గురువు ఉండడం ద్వారా దైవానుగ్రహం చాలా తక్కువగా ఉంటుంది. తద్వారా బుద్ధి సక్రమంగా పనిచేయకపోవడము కన్యా రాశి వారికి క్లియర్గా తెలుస్తుంది. బుద్ధి పనిచేయకపోవటము అంటే దాని అర్థం 2024లో వీళ్ళు ఏది ఆలోచించినా, ఇప్పుడు దైవానుగ్రహం ఉన్న వాడి ఆలోచన సక్రమంగా ఉంటుంది. వాడు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కరెక్ట్గా ఉండే అవకాశం, సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కన్యా రాశి వారికి బుద్ధి బలం లేకపోవడం చేత వారు ఏ నిర్ణయం తీసుకున్నా అది రివర్స్ అవ్వడం, నష్టాలు తెచ్చిపెట్టడం అనేది సూచిస్తున్నాయి. ఈ 2024లో 6వ స్థానంలో శని అంటే అనారోగ్య సమస్యలు ఉండవు, ఆరోగ్యం బాగానే ఉంటుంది, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉండవు. 7వ రాహు అంటే విదేశాలకు వెళ్ళాలి అనుకున్న సంకల్పం రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, వీసా రాకపోవడం అనేది జరుగుతుంది. 8మంలో గురువు విద్యానాశనం అంటే విద్యాపరమైనటువంటి దోషాలు చాలా ఉన్నాయి. చదువుకునే వాళ్ళు సరిగా చదవకపోవటం, మొండితనం, మూర్ఖత్వం, ఎదురు చెప్పడం, ఇష్టం వచ్చినట్టుగా రాత్రులు బయట తిరగడం, పిల్లలు బాగా వ్యతిరేకంగా మారటం. కన్యా రాశి వారు ఎవరైనా మీ పిల్లలుంటే వాళ్ళ నుంచి మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. లేదా కన్యా రాశి వాళ్ళ పిల్లలు, ఉదాహరణకు తండ్రిది లేదా తల్లిది కన్యా రాశి అనుకుందాం, వాళ్ళ పిల్లల ద్వారా వాళ్ళు మానసిక క్షోభ అనుభవించడం. ఓవరాల్గా కన్యా రాశి వారికి అసలు ఏం బాగుంది అంటే ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఇక్కడ వ్యాపార పరంగా మధ్యమం అంటే బాగుంటుంది అని చెప్పడానికి లేదు, నాట్ బ్యాడ్, పర్వాలేదు. గురువు ఎప్పుడైతే మారతారో ఈ 5వ నెల తర్వాత 2024 5వ నెల తర్వాత 6వ నెల నుండి కన్యా రాశి వారికి విద్యాపరమైనటువంటి యోగాలు, ధనయోగం, ఉద్యోగ యోగం తదితర అనేక యోగాలు సంభవిస్తాయి. ఎందుకంటే రాశి పైన గురువు దృష్టి ఉంటుంది. ఖచ్చితంగా గ్రహాల యొక్క ఒక గ్రహం మారడంతో ఎంత మార్పు వస్తుందో మీరు చూస్తారు. ఒక గురు గ్రహం ఎంత బలమైనటువంటిది అన్నది కన్యా రాశి వాళ్ళ జీవితంలో నిర్ధారణ అవుతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఒకలాగుంటే మే నుండి మరొకలాగుంటుంది వీళ్ళ జాతకం. కావున ఈ 4 నెలలు తగిన జాగ్రత్తలు వహించాలి, తగిన పరిహారాలు చేసుకోవాలి. దైవానుగ్రహము గ్రహాల యొక్క దోషాన్ని హరింపజేస్తుంది. కన్యా రాశి వారికి మధ్యమస్థ అంటే బాగుంది లేదా బాలేదు అని చెప్పడానికి లేదు, నాట్ బ్యాడ్ 2024. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.